వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ లక్ష్యం నెరవేరిందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. జయకేతనం పేరుతో నిర్వహించిన ఈ సభ ద్వారా పవన్ తనకు క్యాడర్కు ఎలాంటి మార్గనిర్దేశం చేశారు? అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన సభ ద్వారా అసలు ఏం చెప్పదలుచుకున్నారు? భారీ అంచనాలు పెట్టుకున్న ఆ సభపై ఎందుకని నెగటివ్ టాక్ వినిపిస్తుంది? అసలు సభలో కొణిదెల అన్నదమ్ములు చేసిన వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు ఎందుకంత వైల్డ్ గా రియాక్ట్ అవుతున్నారు? లెట్స్ వాచ్. కాకినాడ జిల్లా పిఠాపురంలో నిర్వహించిన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభలో అశేషంగా తరలివచ్చిన జన సైనికులను ఉద్దేశించి జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. 11 ఏళ్లు జనసేన ప్రస్థానాన్ని ఎన్నో కష్టాలు ఎదుర్కొని పార్టీని ఎలా నిలబెట్టింది ఆయన వివరించారు. అంతవరకు బానే ఉన్న జనసేన నిర్వహించిన సభపై అందరూ భారీ అంచనాలే పెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 100% స్ట్రైక్ రేట్తో 21 సీట్లు గెలిచిన తర్వాత నిర్వహిస్తున్న సభలో పవన్ ఏదేదో చెప్తారని పార్టీ కార్యకర్తలు, నేతలు ఎదురుచూశారు. అయితే పార్టీ పరంగా చేయాల్సిన కార్యక్రమాలు, పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ కాలేదనే టాక్ నడుస్తుంది. పార్టీ పరంగా నిర్దిష్ట ప్రణాళికలు ఏం ప్రకటించకపోవడం పెద్ద లోటుగా అభివర్ణిస్తున్నారు. పార్టీ విస్తరణ, భవిష్యత్తు కార్యాచరణపై సాధారణంగా మాట్లాడినప్పటికీ ఖచ్చితమైన రోడ్ మ్యాప్, నాయకులకు యాక్షన్ ప్లాన్ ప్రకటించకపోవడంతో క్యాడర్కు దిశానిర్దేశం లేకుండా పోయిందనేది విశ్లేషకుల భావన. ఇక ఏపీలో త్వరలో స్థానిక సంస్థ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలు వస్తున్న తరుణంలో పార్టీ నిర్మాణంపై ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్లబోతున్నారన్న దానిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. పార్టీ సనాతన ధర్మం నినాదం ఎత్తుకున్న నేపథ్యంలో పార్టీ క్యాడర్కు స్పష్టమైన రూట్ మ్యాప్ ఇవ్వకపోవడం పెద్ద లోటే అంటున్నారు. భవిష్యత్తు రాజకీయాలపై పార్టీ విధానం ఏంటో చెప్పలేదని పార్టీ నేతలే నిట్టూరుస్తున్నారు. దేశంలో డీలిమిటేషన్ చర్చ జోరుగా నడుస్తుంది. సౌత్ లో నియోజకవర్గాలు తగ్గిపోతాయనే టాక్ బాగా ఉంది. సౌత్ నార్త్ అనే నినాదం ఊపందుకున్న వేళ ఈ అంశంపై పార్టీ స్టాండ్ ఏంటో ఎవ్వరూ క్లారిటీ ఇవ్వలేదని పార్టీ క్యాడర్ చర్చించుకుంటుంది. కేవలం హిందీ భాషపైనే పవన్ మాట్లాడారు తప్ప ఇది తమ విధానం అంటూ ఏదీ స్పష్టంగా చెప్పకపోవడం చర్చనీయాంశంగా మారింది. సభ లక్ష్యం అటుంచితే సభలో నాయకులు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టీడీపీని తామే నిలబెట్టామనే రీతిలో నాయకులు మాట్లాడటాన్ని టీడీపీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 2019 ఎన్నికల్లో ఓడినా పార్టీని నిలబెట్టామన్న పవన్ 2024లో 40 ఏళ్ల అనుభవం ఉన్న టీడీపీని కూడా నిలబెట్టామని ప్రకటించారు. 40 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీని నిలబెట్టామని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పవన్ వాదనను వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల ముందు తన పార్టీ మీటింగుల్లో పవన్ కళ్యాణ్ చాలా మాటలు మాట్లాడారు. మనకు ఆర్థిక అంగబలాలు, టీడీపీ స్థాయిలో గ్రౌండ్ లెవెల్ నెట్వర్క్ లేవు, పోల్ మేనేజ్మెంట్ కూడా తెలీదు, అందుకే జనసేన స్థాయికి తగ్గట్టు 21 స్థానాలకే పరిమితమవుతున్నామని జన సైనికులకు వివరించారు. ఆ మాటలు పవన్ గారు మర్చిపోయినట్టున్నారని, రోజులు గడిచే కొద్దీ డిప్యూటీ సీఎం బ్యాలెన్స్ తప్పుతున్నట్టు కనిపిస్తున్నారని టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో వెటకారమాడుతున్నాయి. తెలుగుదేశం పార్టీని తానే నిలబెట్టానంటున్న పవన్ కు కాన్ఫిడెన్స్ లెవెల్స్ మరీ ఎక్కువైపోయాయని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇదే సమయంలో పిఠాపురంలో పవన్ విజయంపై నాగబాబు చేసిన వ్యాఖ్యలు కూడా అగ్గిని రాజేశాయి. అదంతా తన తమ్ముడి గొప్పదనమే అన్నట్టు ఆయన చెప్పుకోవడంపై జన సైనికులే పెదవి విరుస్తున్నారు. మొత్తం మీద జనసేన 12వ ఆవిర్భావ సభ ద్వారా క్యాడర్లు అనుకున్నంత జోష్ నింపకపోగా లేనిపోని విమర్శలు కొని తెచ్చుకుందన్న టాక్ నడుస్తోంది.